గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం పూర్తిగా వైసీపీకి దూరం అవుతుంది. దీంతో పార్టీ పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతుంది. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు ఎన్డీఏ కూటమి పక్షాన చేరుతున్నాయి. అయితే ప్రస్తుతం వైసీపీ పరిస్థితికి నేతలే కారణమని, కోటరితో వైసీపీ పూర్తిగా కుదేలైందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు గుండుబోగులు నాగేశ్వరరావు అంటున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యే, మంత్రులు నియంతల మాదిరిగా వ్యవహరించడంతో క్షేత్రస్థాయి కార్యకర్తల వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీనిపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో వైసీపీ మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. ఇంకా జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు జగన్మోహన్ రెడ్డిని భ్రమలోనే ఉంచుతున్నారంటున్న నాగేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ చిట్చాట్. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దినదిన గండం నూరేళ్ల ఆయుష్లో ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఈ పార్టీ నుంచి వలసలు మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లోనే కాపుల చూపు మరొక వైపు ఉంది. పూర్తిగా కూడా వారందరూ కూడా వైసీపీకి దూరం అవుతున్నారు. అసలు ఎందుకు ఈ ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు కాపులు చూస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నారు? రోజు రోజుకు పెడుతున్న వలసలపై ఆ పార్టీ సీనియర్ నేత గుండుబోగుల నాగు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుంటాం. సార్ నమస్తే. నాగు గారు నమస్తే. ఏంటి సార్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఏదైతే మీరు కోల్పోయిన తర్వాత మీ పరిస్థితి మరీ దయనీయంగా అయిపోయింది. క్షేత్రస్థాయిలో అసలు పార్టీ పట్టు లేకుండా పోయింది. ఎందుకంటారు? రాష్ట్ర స్థాయిలో ఉంది, మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి ఉంది. రాజకీయాల్లో అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి స్తబ్దత వస్తుంది. ఆ స్తబ్దతలో గతంలో జరిగిన ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే దానివల్ల కూడా కొంచెం ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అలాగా ఒకేసారి రాష్ట్రంలో ఊహించిన వైసీపీ నాయకులు అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఊహించిన స్థాయిలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చిన సందర్భంగా కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం. అలాగే ఎన్ని ఇబ్బందులున్నా మీరన్నట్టు కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది కష్టపడి చేస్తున్నారు అనే దానికి నిదర్శనం మొన్న ఎంపీటీసీ ఎలక్షన్స్ 50 జరిగింది. దాంట్లో సుమారు 37 వైఎస్ఆర్సీపీకి స్టేట్లో వచ్చింది, మీరు చూశారు. అక్కడ నాయకుల కన్నా పార్టీ కార్యకర్తలు తెగించి కష్టపడి పనిచేశారు. కారణం ఏంటి? ఇవాళ ఒక కార్యకర్తగా వైసీపీ సీనియర్ కార్యకర్త చెప్పేది ఒకటే, సహజం ఏదో జరుగుతుంది, అక్కడ అరెస్టులు, ఇక్కడ అరెస్టులు చేస్తున్నారు అనేటప్పటికీ కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. స్టార్టింగ్ మీరు అంటే ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీ పార్టీ నాయకులు కానీ మీ పార్టీ అధినేతలు కానీ చేసిన స్కాములు రోజుకు పుంకాలు వస్తున్నాయి. ప్రజల సొమ్ముని ఎంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారు. రీసెంట్గా ఈ 2-3 రోజుల నుంచి నడుస్తుంది లిక్కర్ స్కామ్. అత్యంత పెద్దది, అంటే దేశంలోనే అత్యంత పెద్ద స్కామ్ అంటారు. దీన్ని ఎలాగా మీరు సర్దిపుచ్చుకుంటారు సార్? అయితే చెప్తున్నా, మీకు ఒప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రాకముందు కూడా ఎప్పుడూ కూడా అజమాయిషి ఉండాలి. పార్టీ నాయకత్వం, పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో, కార్యకర్తలు ఏం చేస్తున్నారో అనే దాని మీద కంప్లీట్ దృష్టి ఉండాలి. అది మాత్రం ఆ దృష్టి లేకపోవటం వల్ల ఇంత జరిగితే అంత జరిగిందనే వ్యవహారాలు వస్తున్నాయి. అది గతంలో ఏం జరుగుతుంది, ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఈ నాయకులు ఏం చేస్తున్నారు, ఈ కార్యకర్తల పరిస్థితి ఏంటనేది మాత్రం మరి దాన్ని ఆ విషయంలో తప్పు జరిగిన మాట వాస్తవం. దానివల్ల కొన్ని పరిణామాలు ఎదురవుతుంది. మీరు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలిసారు? జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ఫస్ట్ అనుబంధం ఆయనతోటి కరెక్ట్గా ఆయన ఓదార్పు యాత్రకు వచ్చారు తాడేపల్లి. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్. ఆయన్ని ఆహ్వానించే దాంట్లో ఎక్కడా లోటు లేకుండా ఆయన్ని నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్, నా ధర్మం నేను నిర్వర్తించాను. ఆయన కూడా అప్పుడు నాయకుడు పరిచయం పోతే ఇంకొకసారి చెప్పు అన్న నీ పేరు అన్నారు. గుండుబోగులు నాగు అన్నాను. ఓహో అన్నారు. అదే మళ్ళీ వైసీపీలోకి జాయిన్ అవుతాయి హైదరాబాద్ వెళ్తే అక్కడ మళ్ళీ నన్ను పరిచయం చేయకపోతే నాగన్న గుర్తున్నాడు అన్నాడు. అంటే అంత జ్ఞాపకశక్తి ఉంది. అంచేత
అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే దృక్పథంతో పార్టీకి కట్టుబడి మొత్తం 100% చేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు? ఇంకా అంటే అధికారంలో ఉంటే మీ పార్టీ కార్యకర్తలు ఒక్కసారి గణపారంలో కలిసాను సార్, గణపారంలో ఒకసారి కలిసాను. మీ పార్టీకి అధికారంలో ఉంటే పార్టీ కార్యకర్తలు అవసరం ఉండదు అంటారా? నేను ఇందాక మీకు అదే చెప్పాను కదా, ప్రతి 6 నెలలకే పార్టీ మీటింగ్లు జరగాలి. అవి జరగలేదు, ఒప్పుకుంటున్నాను, అవి జరగలేదు. అంటే నేను ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నానంటే అధికారంలో ఉండగా ఒక్కసారి కూడా గుండుమోహన్ రావు పార్టీకి ఎందుకు గుర్తు రావాలి? పార్టీ అధికారంలో లేనప్పుడు మాత్రమే గుర్తు వస్తారు. రీసెంట్ గా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు. అధికారంలో ఆయన పార్టీ ప్రారంభించే ముందు ఉన్నారు, పార్టీ అధికారంలో లేనప్పుడు ఉన్నారు, పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మీరు కలిసారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు గుర్తుకు రాలేదు అంటున్నారు. అధికారం వచ్చేటప్పటికి అధికారులు అనధికారులు క్వార్టరీగా ఉంటారు. ఆ క్వార్టరీని దాటికి వెళ్ళాలనేటప్పటికి కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది. అది ఏ పార్టీలో అయినా సరే జరుగుతూ ఉంటుంది. అటువంటి లోపం కూడా ఇక్కడ జరిగింది. అంటే మీరు ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళీ పార్టీ కార్యకర్తల పార్టీ కోసం ఎందుకు పనిచేయమని అడుగుతున్నారు? రాజకీయాలకు అలవాటు పడిన తర్వాత, ప్రజాసేవ చేస్తాం అలవాటు పడిన తర్వాత ఎవరో వస్తారు నా ఇంటికి, ఏదో చేస్తాం, అక్కడ హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ 10 మందికి నావుగారు బాగానే చేశారని చెప్పుకుంటారు. సహజంగా పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ మౌస్తుతికి కొంచెం అలవాటు పడతాం. ఏదో చేయాలి మనం, అది చేయలేకపోయాడు ఎవరో, మేము చేసాం అనిపించుకోవాలి. అంతే తప్ప ఏదో లక్షలు గడిందాం, కోట్లు గడిందాం. నన్ను చూస్తున్నారు మీరు, నా పరిస్థితి ఇంచుమించు 40 ఏళ్ళ మట్టి తెలుసు. నేనేంటి నా పరిస్థితి ఏంటి? రాజకీయాలు నాది ఎప్పుడు సేవా దొరుకుతాం. నేను మొన్న కూడా చెప్పాను, రాజకీయం అంటే బాధ్యత. ఎవరు వచ్చినా సరే చేయగలగాలి. అయితే మీరు అన్నారు ఇందాక, చెప్పొచ్చు చెప్పకూడదు, అయినా ధైర్యంగా చెప్తాను, భయం లేదు. రాజకీయాలు పదవులు అలంకరించిన తర్వాత ఇవాళ మొన్న ఎవరో నన్ను ఏదో అన్నారు, మీకు అది ఇచ్చారు, మీకు ఇది ఇచ్చారు, మీకు అది ఇచ్చారు. ఎందుకు ఇస్తారు? నువ్వు సమర్థుడు అయితే ఇస్తారు. ఇవాళ మీరు ఒక ఆంధ్రప్రభకి ఇదని చెప్పారు. సీను అనేవాడు చేయగలిగితేనే ఇస్తారు. ఎందుకు చేతగానేవాడికి ఎవరు కదా. నావు అన్నవాడు ఇవాళ వైసీపీ కాదండి, నేను ఎర్రా నారాయణ తెలుగుదేశం పార్టీలో ఆయనతో చేశా. వాళ్ళ బుల్లిరామయ్య గారు లెజెండ్, భారతదేశంలో పేరున కన్నా వ్యాపారవేత్త ఆయన. ఆయనతో ఇలాగే మాట్లాడాను ఆయనతోటి. అటువంటి వ్యక్తులతో చేశాను నేను. నెక్స్ట్ మొన్న వైసీపీలోను కాంగ్రెస్ పార్టీలోనూ చేశాను. నేను సరిపోతాను అనుకుంటేనే నాకు పదవి ఇస్తారు తప్ప సన్నాసిని తీసుకొచ్చి పెట్టరు కదా. అలాగే ప్రతి కార్యకర్త, నా చిన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు లెజెండ్తో పోటీ చేసినప్పుడు మా స్లోగన్ ఒకటే, ఇంటింటికో పువ్వు ఈశ్వరుడికో మాల. మీ ఓటేస్తే మా ఓడిని ఎగ్గుతాడు, మీకు సేవ చేస్తాడు. అలాగే ఈ 100 మంది 1000 మంది 500 మంది కలిస్తేనే నాయకుడు. సార్, దేశ చరిత్రలో ఎక్కడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024లో ఆ పార్టీ కార్యకర్తలు ఓడించారంటే మీరేమంటారు? పార్టీ కార్యకర్తలు కాదండి, క్లియర్గా చెప్తున్నాను. ఏమైందంటే నాయకులు, పవర్లో ఉన్న నాయకులు కార్యకర్తలకు ఏం కావాలా అన్నది ఎక్కువ శాతం మంది మర్చిపోయారు. ఇవాళ డెఫినెట్గా చెప్తున్నాను, ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి తనయుడిగా ఆయన చేసిన కన్నా ఎక్కువ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవాళ వింటున్నాం కదా, ఈ 10 మాసాలు గవర్నమెంట్ ఏం జరుగుతుందన్నది ప్రజలా చెప్తున్నారు, చూస్తున్నాం. అని చేత ఏంటంటే కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవం. నేను ఇప్పుడు కూడా మా నాయకుడికి నమస్కారం పెట్టి చెప్తా, గతాన్ని ఒక్కసారి మననం చేసుకోండి. ఏ తప్పులైతే జరిగినాయో అని ప్రక్షాళన చేసి పడేయండి. ఒకడు వెళ్ళిపోతే ఏదో జరిగిపోద్దని ఆలోచించవద్దు. 100 మంది వస్తారు. ఒక నీతి గల్లవాడు పోతే 10 మంది పోతారు. ఒక నీతి లేనివాడు పోతే 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు. అది గమనించి ప్రక్షాళన చేపట్టండి. సార్, మీరు అన్నట్టే ఎన్డీఏ వైఫల్యం చెందింది అనుకుంటే మీ పార్టీ నాయకులు కనీసం మీ పార్టీలో ఉన్నారు కదా, భవిష్యత్తులో ఆశతోనో లేదా ఖచ్చితంగా రేపు పొద్దున మనం రాబోతున్నాం ఆశతో ఉన్నారు. కానీ గోదావరి జిల్లాలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతుంది. ఎందుకు ఎన్డీఏ వైపు వెళ్ళిపోతున్నారు? కొన్ని మున్సిపాలిటీలు మండల పరిషత్తులు జెడ్పీటీసీ మెంబర్లు ముక్కుమ్మడిగా వెళ్ళిపోతున్నారు కదా. దీనికి కారణం ఏంటి? కారణం ఏంటంటే దీనికి నాకు తెలిసిన కారణం కూడా నేను చెప్తాను. సహజంగా రాజకీయం అనేటప్పటికీ ఎక్కువ శాతం మంది పవర్ కోరుకుంటారు. ఇవాళ పవర్లో కూటమి ఉంది. సర్లే, వీళ్ళు కూడా ఏదో కౌన్సిలర్స్ గాను ఎంపీటీసీలు గాను నెగ్గిన తర్వాత ఏదో చేయాలనుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది.
మారిపోయిన తర్వాత ఎలారా బాబు మనం అంత డబ్బు ఖర్చు పెట్టి ఏదో చేద్దామని అనుకున్నాం, చేయలేకపోతుంది. ప్రభుత్వం మారిందని తప్పికి ఆటోమేటిక్గా వాళ్ళ చెప్తుంది కదా, ఇంత కష్టపడి నీకు అంత ఖర్చు పెట్టి నీకు ఏదో చేయాలి కదా, చేయకపోతే ఎలాగ రేపు పొద్దున్న నేను మర్చిపోతారు ప్రజలు. తర్వాత చూసుకుందాం, ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూసుకుందాం. అంచేత నువ్వు సేవ చేయాలంటే నువ్వు అధికార పార్టీలో ఉండాలని తక్కువ కూడా చెప్తారు. దాన్ని బట్టి కూడా జరుగుతుంది సార్. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులకి సబ్జెక్ట్ స్థానం ఇవ్వలేదు. దీని ప్రభావమే 2024లో గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కాపులు దూరమైంది. ఎలాగ సార్ దీన్ని మళ్ళీ ఈ సమీకరణ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి? కాపు అనే సబ్జెక్ట్ చెప్పేటప్పటికి మీకు ఆలోచన పేరు, మీరు చెప్పేది వేరు, నాకున్న ఆలోచన వేరు. నేను 45 years బట్టి రాజకీయాల్లో ఉన్నాను. నేను గతంలో కూడా చెప్పాను, నేను సీనియర్ పొలిటీషియన్ తాడేపల్లి. మరి గతంలో కూడా టీడీపీలో పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశాను. నారాయణ సంఘర్షులు నాకు మరి ఆ పార్టీ నాకేం ఇవ్వలేదే. ఇవాళ నేను కాపునే కదా, నియోజకవర్గ కాపునాడు కన్వీనర్ని కూడా. మరి ఇవాళ నాకు జగన్మోహన్ రెడ్డి గారు మరి మార్కెట్ రేట్ చైర్మన్ ఇచ్చాడే. అలాగే ఏ స్థాయిలో ఆ స్థాయిలో అన్ని చోట్ల జరిగింది. ఇవాళ ఎలక్షన్ నెగ్గిన మూలాన ఏదో కాపులు దూరం అయ్యారా లేకపోతే కాపులు దూరం చేసిన అది కాదు సబ్జెక్ట్. ఇక్కడ 3 పార్టీలు ఏకమయ్యాయి, దాంట్లో ఒక సినీ గ్లామర్ ఉంది. సరే చూద్దాంలో ఏదో ఏం చేస్తాడనే మాత్రం కొంతమంది ఆకర్షణ చేసిన మాట వాస్తవం. రాజకీయ సమీకరణాల్లో ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి మార్పులు జరుగుతాయి. ఆ ప్రక్రియ ప్రకారమే జరిగింది తప్ప ఏదో ప్రళయం వచ్చిందన్నది కాదు. అయితే ఇవాళ ఓట్లేసిన ప్రజలు అనుకుంటున్నారు కదా, ఇవాళ ఎకనామిక్ రిపోర్ట్ ప్రకారంగా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పనిచేసినప్పుడు డబ్బు ట్రోల్ అయ్యేదట. ఇప్పుడు ఎక్కడుంది ట్రోలు? సామాన్యుడు మనిషికి ఏమందుతుంది? ఏమందింది? అక్కడ దాకా ఎందుకు మీకు రైతుకే అందలేదు. ఎన్నెముక అంటారు, దేశానికి ఎన్నెముక, రాష్ట్రానికి ఎన్నుక రైతు అంటారు. ఆ రైతుకి 10 రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉందా ఇవాళ? ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఏదో జరుగుతుంది కాదు, ఏదో అనూహ్యంగా జరిగింది. రకరకాలు అది కూడా ఉండొచ్చు. అది కూడా ఎవరో మొన్న అమెరికా నుంచి ఎవరో కాబట్టి చెప్పింది. అలాగే ఏదైనా జరుగు, అటువంటి మార్పే తప్ప ప్రజలు నష్టపోయి నాశనం అయిపోయి జరిగిన ఈ తీర్పు కాదు ఇది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఒక పార్టీ కార్యకర్తగా, ఒక పార్టీ లీడర్గా, సీనియర్గా రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాల్లో పొరపాట్లు జరిగిన నాయకత్వంలో జరిగిన మాత్రం 100% కరెక్ట్. నేను క్లియర్గా చెప్తున్నా, నన్ను ఏమనుకున్నా పర్లేదు. అటువంటిది కూడా ఇక్కడ కూడా జరిగింది. అంతే తప్ప పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేసాడు ఇంకోటి అది కాదు తీర్పు. సార్ మీకు చాలా దగ్గర నుంచి చూస్తారు రాజకీయాలు. ఎలాగంటే మీరు బూత్ లెవెల్ రాజకీయం చేయడంలో మీరు చెత్త, మీకున్న ప్రత్యేక అనుభవం అది. అలా బూత్ లెవెల్ రాజకీయాల్లో మీరు 2004 చేశారు, 2009 చేశారు, 2014 చేశారు, 2024 కూడా మీరు చేశారు. అసలు ఈ వేరియేషన్లో 2024లో బూత్ లెవెల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. ఎందుకని అంటే మీరు ఖచ్చితంగా డబ్బులు పెట్టి మరి మీ కార్యకర్తలు ఎవరు బూత్లో పాల్గొనకపోతే మీరు డబ్బులు ఖర్చు పెట్టి బయట వ్యక్తులు తీసుకొచ్చి బూత్లో కూర్చోబెట్టి ఎలక్షన్ చేయించుకున్నారు. దాని ఫలితం ఈ రోజు మీరు చూస్తున్నారు. దీన్ని మీరు ఏమంటారు? నేను 2004 కాదు, 2084 నుంచి బోళబుల్రామయ్య గారు ఫస్ట్ ఎంపీఎల్ఏ ఎలక్షన్ కాడి నుంచి ఏ పార్టీలో ఉన్నా ఈ తాడేపల్లి నియోజకవర్గానికే బూతులు ఇన్ఛార్జి నేను. 75-76 బూతులు. అయితే స్పష్టంగా చెప్తున్నా, ఒక్క బూత్ నాకు ఏంటన్నది నన్ను పరిశీలనలో తీసుకున్న నాయకులు తాడేపల్లి. ఎప్పుడు? మొన్న ఎలక్షన్లో ఇంత సీనియర్ ఏ బూత్లో ఎవరిని పెట్టాలి, ఏ బూత్లో ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈ బూత్కు ఇన్ఛార్జీలకి బూత్లో కూర్చో ఏజెంట్లు కూడా పొలిటికల్ క్లాసెస్ ఇస్తాం. ఎవరైనా వస్తే ఎలా చేయాలి, ఎలా మాట ప్రతి ఎలక్షన్ నా డ్యూటీ అది. రియల్గా అన్ని పార్టీ వాళ్ళకి తెలుసు. ఇక్కడ అదర్ పార్టీ వాళ్ళు కూడా నావుగడ క్యారెక్టర్ ఏంటి, నావుగడ ఏం చేస్తారు అనుకుంటారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం, నాకు ఈ టౌన్లో నాకు అసలు బూతుల విషయం మాట్లాడిన వాళ్ళు లేదు, నాతో రాజకీయ నాయకులు లేదు. అంటే మీ ఒక్క నియోజకవర్గం కాదు, మ్యాక్సిమం అది అలాగే జరిగింది అంటున్నాను కదా. మీకు జరిగింది ఏంటంటే వాలంటీర్ల మీద ఏదో చేసేస్తారనుకున్నారు. అటువంటిప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు వాలంటీర్లు, లేదు మగవాటాలు ఉంటాయి. అంచేత వాళ్ళు కనపడలేదు కదా.
వాళ్ళు కనపడలేదు కదా, నిజం కదా, అది మీరు చూశారు మేము చూసాం, వాళ్ళు కనపడలేదు కదా. సార్ మీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ మీ కార్యకర్తల వ్యవస్థను మింగేసిందంటే మీరేమంటారు? మింగేసినాను. మా కార్యకర్తలకు అన్యాయం జరిగిందని నేను క్లియర్గా చెప్పుకుంటాను, నో డౌట్. దాంట్లో ప్రజలకు మేలు జరిగింది, వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరిగింది. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే కార్యకర్త ఉనుకుని కోల్పోయాడు. కార్యకర్త చేతుల్లోంచి ప్రజలకు వెళ్తే ఆటోమేటిక్గా ఈ కార్యకర్తగా గుర్తింపు. ఆ వాలంటరీ డైరెక్ట్ అయిపోతంలో ఎక్కడైనా కొంచెం హెడ్ స్ట్రాంగ్ కూడా ఉన్నాళ్ళు అనుకో, నా కార్యకర్తగా చెప్పేది అనే శాతం ఎక్కువ అవుతుంది. దానివల్ల మా కార్యకర్తలకి అన్యాయం జరిగింది. గోదావరి జిల్లాలో మళ్ళీ మీ పార్టీ ఉనికి తను కాపాడుకోవాలంటే ఇటువంటి చర్యలు తీసుకోవాలి. నాకు తెలిసిన రాజకీయ అనుభవంలో పార్టీకి వెన్నెముక కార్యకర్త. ఆ కార్యకర్తల మీద నడాలి ఏదైనా సరే. దాంతోపాటు ప్రతి 3 మాసాలకి 6 మాసాలకి రివ్యూలు జరుగుతూ ఉండాలి. ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏ మండలంలో ఏం జరుగుతుంది, ఏ టౌన్లో ఏం జరుగుతుంది అన్నది కూడా రివ్యూలు జరగాలి. ఫస్ట్ కార్యకర్తల్ని మమేకం చేసి ముందుకు నడిపించాలి. నేనున్నాను అనే ధైర్యం, భరోసా ఇవ్వాలి. అది ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, ఒకవేళ నాయకులు వెళ్ళిపోవచ్చు ఓటీఆరా, కార్యకర్తలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. ఇవాళ తాడేపల్లి కూడా చెప్పేస్తున్నాను, మీరు అనుకోకుండా చెప్పేస్తున్నాను, నాయకుడిని ఫోన్ నుంచి వెళ్తుంటే ఎవడొత్తలా. అదే కార్యకర్తగా నాకు కూడా ఫోన్ చేస్తాడంటే అందరు స్పందిస్తారు. కారణం నాయకత్వం ఏమి. ఇవాళ హే తమ్ముడు బాగున్నావు అనే రోజులు ఇవి, ఏంటి అనే రోజులు కాదు ఇవి. ప్రతి ఒడిని కూడా లాలించాలి, పాలించాలి, ఆడి మంచి చెడ్డ చూసుకోవాలి. ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 100% ఉంటాను, ఎక్కడికి వెళ్ళాం, ఉంటాను. మరి మీరు గడిచిన 11 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిచిన ఏ కార్యక్రమంలో కూడా ఎందుకు నాకు కనిపించలేదు? ఎందుకు నాకు కల్పించలేదంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక నాయకత్వం వినపడుతుంది, పేపర్లో గట్ట కనపడుతుంది. మనం రెండో కార్యక్రమంగా మనం వెళ్ళాం అనుకోండి వేరే చోటకి, పార్టీ వేరే కార్యక్రమాలు అంటారు, దాన్ని బూస్ట్ చెప్తారు. ఆ పరిస్థితి ఎందుకు? నేను మాత్రం తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్లో రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాను. ఆయన జయంతికి వర్ధంతికి మాత్రం వెళ్ళి దండేస్తాను ఎవడేమో అనుకున్నాను, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇవాళ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా సరైన నాయకత్వం తాడేపల్లిగూడెంలో కొత్త నాయకత్వాన్నే ఇవ్వకపోతే నార్మల్గానే కూర్చుంటారు అందరూ. 50 ఏళ్ళు ఓటేసి కూర్చుంటారు తప్ప రొమ్మిసు తిరగదు. కారణం ఏంటంటే ఏ ప్రజలైతే ఆశీర్వదించి ఈ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ 2 లక్షల చిల్లర ఓట్లు, 3 లక్షల మంది ప్రజానీకం, వీళ్ళందరూ ఆశీర్వదింతేనే ప్రజానాయకుడు అయ్యారు ఎవరైనా సరే. ఆ నాయకుడు అయిన తర్వాత దాన్ని మర్చిపోయి ఎప్పుడైతే వర్క్ చేసామో ప్రజల మద్దతు కోల్పోతాం. ఆ ప్రజల మద్దతు ఎప్పుడైతే కోల్పోయాడో నాయకుడు, రాజకీయ కార్యకర్తల మద్దతు కూడా కోల్పోయినట్టు. ఏం చేయగలడు? ఆ నాయకుడిని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఎదరెడితే, ప్రజల మద్దతు లేని నాయకుడిని తీసుకొచ్చి నువ్వు ముందెడితే నువ్వు ఎంత తోస్తే మాత్రం ముందుకెళ్తుంది బండి. ఈ కార్యకర్త వల్ల ఏమవుతుంది? ప్రజాబలం ఉన్న నాయకుడే కావాలి. ఇప్పుడు మీ మేనేజ్మెంట్ గెలిచిన వాళ్ళు అందరూ కూడా క్యూ పెట్టేస్తున్నారు వేరే పార్టీల్లో, వరుసగా కూడా అదే నడుస్తుంది. ఇందాక చెప్పాను మీకు, అది ఏదో కష్టపడి నెగ్గారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, 100% నాతో సహా, నేనే నిజంగా అధికార పార్టీ పదవిలో ఏదైనా ఉంటే, ఏది పదవిలో ఉంటే నేను ఏదో చేయాలను, ఒక పార్టీలో నువ్వు ఏదో చేయాలనుకుంటావు, నెగ్గాం. నేను ఎంపీటీసీ దగ్గర నెగ్గానండి, ఏదో చేయాలనుకుంటాను, చేస్తాకే అధికారం కాదు అని చేయాలంటే అధికార పార్టీ కలుపు తట్టాలి తప్పదు, అంతే తప్ప రెండోది ఏమీ కాదు. క్లియర్ నా అనుభవం ప్రకారం చెప్తాను. అంటే మీ గుడ్ పక్షులు మళ్ళీ మీ గుడికి ఆటోమేటిక్గా వస్తాయి, డెఫినెట్గా చెప్తున్నాను మీకు, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీకు. కారణం ఏంటంటే ఏ నియోజకవర్గాన్ని నుంచి అయితే కొంతమంది వెళ్ళిపోతున్నారో అక్కడ నాయకత్వం ఏం కూడా ఉందని చెప్తున్నాను. పటిష్టమైనటువంటి నాయకుడు, ఆప్యాయతగా ప్రవర్తించే నాయకుడు, ప్రేమించే నాయకుడు లేనప్పుడు అటువంటివి ఎక్కువ జరుగుతుంటాయి. ప్రేమించే నాయకుడు ఏంట్రా మనకేంట్రా, మనం ఉన్నాం చేసుకుందాం, కంగారు పడకుండా నేనున్నాను కదా అనే నాయకుడు ఉన్నప్పుడు సరేలే అన్నట్టుండదు. అది లేని చోట పొరపాట్లు జరుగుతుంది. సార్, ఈ 11 నెలల కాలంలో ఎన్డీఏ పాలనకి అసలు మార్పులు ఏమవుతాయి? 2 మార్పులు ఏం మార్పులు పడుతుంది? అసలు ఏం చేశారు ప్రజలు? ఒక ప్రజలకే
ఇది చేసామంటే వాళ్ళ దగ్గర ఏముంది అసలు ఏం కనపడుతుంది? ఆ 3,000 4,000 చేశారు, అది ఒక్కడే తప్ప ఇంకేం కనపడుతుంది అసలు? మీరు చూస్తున్నారు కదా, వాట్సాప్లో గట్రా బాధేస్తున్నారు కదా, మామూలుగా మాట్లాడుతున్నారు, ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నారు ముసమ్మలు కూడా. ఆ 4,000 ఇచ్చింది ఒకటే కనపడుతుంది తప్ప కన్నా ఏమున్నాయి చెప్పండి అసలు? ఏమున్నాయి? ఓకే, బ్రహ్మాండమైన పథకాలు చేశారు. మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను. ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్స్ ఈ స్థాయి ఎప్పుడైనా ఎక్కడైనా చూసాం మనం? ఇప్పుడు మనిషికి కావాల్సింది ఫస్ట్ ఇవాళ భారతదేశం ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి వాడు చదువుకోవాలి. ఆ చదువుకునేవాడికి ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఎంత రచ్చ చేశారండి ఇంగ్లీష్ మీడియం అనేటప్పటికి. మరి వాళ్ళ నాయకుల పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారండి? మన సింగపూర్ వెళ్ళి తీసుకొచ్చాడు ఒక ఆయన కొడుకుని. ఏంటండి అది? 3 ఏళ్ల 4,000 వయసులోనే నువ్వు సింగపూర్లో నీ కొడుకుని చదివించాలనే పరిస్థితులు ఉన్నప్పుడు సామాన్యుడు వాడికి లేదా? నేను ఇవాళ తాడేపల్లిగూడెంలో చాలా కష్టాలు పడి బతుకుదేరులో చాలా కష్టాలు పడ్డాను, సాధించాను. కారణం నా కొడుకు లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ బట్టి కదా లండన్ వెళ్ళాడు. ఇవాళ నా మనవను కూడా పంపించాను. నా కుటుంబానికి రిప్యుటేషన్ వచ్చిందంటే నా కొడుకు ఇంగ్లీష్ చదువుకున్న వల్లనే రిప్యుటేషన్ వచ్చింది. దాన్ని తప్పు పడితే నా మనసు ఏమనిపిస్తుంది అసలు? ఈ రాజకీయ నాయకులు మాట్లాడేది ఎంత ఎంత ఎన్ని రకాలుగా చెరిగేశారు జగన్మోహన్ రెడ్డిని. తెలుగును మాఫీ చేసేస్తున్నాడు, తెలుగును మాట్లాడినప్పుడు అంటాడు. అసలు ఈ మేధావులు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఈ మేధా సంతతి ఇంగ్లీషు ముక్క లేకోకుండానే మేధావులు అయ్యారా? అవగలదురా? అంటే మీరు తెలుగు మీడియం తీసేస్తానన్నారా, లేకపోతే తెలుగు మీడియంతో పాటు మీడియం పాటు ఇంగ్లీషు మీరు చెప్పుకోలేకపోయారు? అదే చెప్తున్నాను. మా దగ్గర పెద్ద లోపం జరిగింది ఏంటంటే పార్టీలో చేసిన కార్యక్రమాలు దమ్ముగా మాట్లాడలేదు, ప్రజల్లో తీసుకెళ్ళలేదు. నేను చెప్తున్నా స్పష్టంగా, మా నాయకత్వం నన్ను ఏమనుకున్నా తప్పలేదు. సరైనటువంటి విధానంలో చెప్పలా. స్కూల్స్ గురించి చెప్పాను మీకు, మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను. ఇప్పుడు స్కూల్స్ ఏంటి? పాస్కి వెళ్ళాలంటే ఎక్కడికో పోవాలి ఆడపిల్ల. ఇవాళ ఆ చుట్టుపక్కల 4 ఇళ్ళు ఉంటే ఎవరో తెలుసున్న ఇల్లు పట్టుకుని పాస్కి వెళ్ళే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. ఇవాళ ఇవన్నీ చెప్తున్నాను కదా, ప్రాథమికంగా కావాల్సింది, మనిషికి కావాల్సింది కూడు గుడ్డ. సార్, పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో మనం చూస్తున్నాం. మీరు కొన్ని సంవత్సరాలుగా కూడా ఆయన చూస్తున్నారు. ఒక కాపు నేతగా, ఒక వైసీపీ నేతగా అసలు ఆయన పనితీరుని ఎలా మనం బేరే చేసుకోవాలి? ఎలా ఉందంటారండి అసలు? రాజకీయ నాయకుడిగా అంటే మాత్రం ఆయన సక్సెస్ అయ్యాడంటే మాత్రం కరెక్ట్ కాదు. అయితే ఆయన టైం కలిసి వచ్చింది, ఏదో మొండేళ్ళలాగా తిరిగాడు, దానివల్లే ఆయన అనుకున్నది సాధించాడు అనేది తప్ప ఏదో ఒరగబెట్టేస్తాడన్నది మాత్రం ఏం కనపడుతుంది. అలాగే ఆ కూటమి వల్ల ఏదో పని అయింది తప్ప ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎరగదీసేసి పడేసినవి ఏమి లేవు. ఇది కొత్త పార్టీ బీజేపీ, ఇక్కడ అంతంత మాత్రం తెలుగుదేశాన్ని వాడేసిన వదిలేసి పార్టీ. దీనివల్ల ఈ పవన్ కళ్యాణ్ వల్ల కలుస్తూ వల్ల ఏంటంటే ఈ పార్టీలకు కొంచెం ఉపకారం జరిగింది. అది అతను నేనే నిలబెట్టాను ఆయన కూడా చెప్పుకుంటున్నాడు కదా, అంతవరకు కరెక్ట్. 2029 వచ్చేసరికి అంటే అప్పటి వరకు చూసిన వ్యవహారం వేరు, ఇప్పుడు పనితీరుని చూసుకుని అన్నీ ఓటేస్తారు. అప్పుడు ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంటారా? అది దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు పనితీరు అనేటప్పుడు ఏం కనపడుతుంది? నా బంధు పనితీరు ఇవాళ సామాన్యుడికి అంది అందాలి. సీని గారు ఒక పార్టీ నాయకుడు, గతంలో అన్ని రకాలుగా కాళ్ళ దగ్గరికి అప్పచెప్పాడు. సరే, నాగు గారు వచ్చాడు, ఒక పార్టీ లీడర్, ఒక పార్టీ వైసీపీ పక్కన పార్టీ ఏదో చేసేస్తాడని వేశారు. ఏం చేసేసాడు నాగు గారు చూశారు. ఇంక ప్రజల మెప్పు ఎలా పొందుతారు? ఒక్కసారి కాడడిపోయిన తర్వాత ప్రజలు చూడాలంటే చూడరు. మళ్ళీని వాళ్ళ నిలువెత్తి ధనం పోసినా వాళ్ళ మార్చలేం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఆ స్థాయికి వచ్చేసి మీ నాయకులు కూడా అలాగే తిరస్కరించారు కదండి. అసలు పక్క పార్టీకి వచ్చిన మెజార్టీల కన్నా మీకు వచ్చిన ఓట్లు తక్కువ కదండి. దాన్ని ఎలా చూస్తున్నారు? అప్పుడు మిమ్మల్ని భుజాన్ని ఎందుకు ఎత్తుకుంటారు? భుజాన్ని ఎందుకు ఎత్తుకుంటారు అన్నది ప్రశ్న బాగుంది, 100%. కానీ ఆ భుజాన్ని మిమ్మల్ని ఎత్తుకుంటాం మానేసి వాళ్ళని ఎత్తుకున్నారు కదా, వాళ్ళు అదంపాతాలను తొక్కేశారు మమ్మల్ని. ఒక ఆయన చెప్పాడు, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18.5. ఎక్కడున్నాయి? అదే రేపు మా గెలుపుకి నాంది. మీరు చెప్పినయే కదా, నీకు 15, నీకు 15, నీకు 15 చెప్పింది. ఎక్కడా? ఓ 15 కనపడిందా? 4-5 వదిలేయండి.
ఒక 15 కనబడిందా? లేదు కదా. ఒకవేళ ఇస్తారేమో అని మాత్రం ప్రజలు ఆశించారు, ఇచ్చారు. ఫుల్ చెయ్యి ఇచ్చారు. ఆ రిజల్ట్ రేపు ఎలక్షన్లో క్లియర్ కనపడి పొరపాటున నమ్మరు ప్రజలు. ఇంకా నమ్మే పరిస్థితి కాదు. కానీ ఏదో కొందరు కలిశారు కదా. స్థానిక నాయకత్వం అసలు కనీసం మీ కార్యకర్తలను గుదిగుచ్చడంలో కూడా ఫెయిల్యూర్ అయింది కదండి. మీరు మీ కార్యకర్తలు అయితే వ్యవస్థే ఉండదు కదా. అటువంటి వ్యవస్థను మళ్ళీ పునర్నిర్మితం ఎలా వద్దనుకుంటున్నారు? కార్యకర్తల్లో తేడా లేదండి. నేను మళ్ళీ మీకు తాడేపల్లి కూడా విషయం చెప్పాలి. మీకు నేను నన్ను అడగకపోయినా చెప్పేస్తున్నాను. నేను తాడేపల్లి విషయం చెప్తాను. కార్యకర్తలు అందరూ హ్యాపీగానే ఉన్నారు. నేను గౌరవప్రదంగా 10 ఏళ్ళు కార్యకర్తలతో మిస్లేను. నేను కార్యకర్తల ప్రాణం. నేను ఇవాళ హ్యాపీగా గౌరవంగా మాట్లాడుతుంటే కారణం కార్యకర్తలే. అంత ప్రేమిస్తారు నన్ను, నేనే ప్రేమిస్తాను. వాళ్ళంతా సద్దతగా ఉన్నమాట మాస్తం. కారణం నాయకత్వం నచ్చుతలేదు వాళ్ళకి. గతంలో చూశారు, గతంలో పడ్డారు, ప్రేమ కనిపించలేదు. ఇవాళ ప్రతి మనిషికి కావాల్సింది ఏం శ్రీను గారు బాగున్నాం అంటే అదో ప్రేమ. ఏంటో కనబడతలేదంటే అంతే. తిట్టక్కలేదు, కొట్టక్కలేదు, మీరు పలకరింపు ఉండాలి. నేను మొన్న మీటింగ్లో చెప్పాను, కార్యకర్త వాడి పరిస్థితి ఏంటి, వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఆడు తినే పరిస్థితిలో ఉన్నాడా, తినలేని పరిస్థితిలో ఉన్నాడా, కష్టపడే పరిస్థితిలో ఉన్నాడా, కష్టపడే అని రాజకీయ నాయకుడు అన్నప్పుడు చూడాలి. అది చూడనప్పుడు ఆ మనిషికి రాజకీయాలు అవసరం. ఏదో మనల్ని భుజాల మీద వేసి నెగ్గిచ్చేశారు, వాళ్ళ డ్యూటీ అయిపోయింది, మనం చూసి భూమి మీద ఆగుతులేదాడు, ఎరగదీసేస్తున్నాడు అనుకుంటే తప్పు. మీరు అడగొచ్చు నన్ను పాయింట్. ఏంటి నాగు గారు ఇంత రాజకీయం అనుభవం ఉంది కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకుడు కూడా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఏంటంటే మీరు అడిగే ప్రశ్న నేను చెప్తున్నా. అడగొచ్చు, ఎస్ కరెక్ట్. కానీ కొన్ని పరుగులు ఉంటాయి. ఆ కళ్ళు బయలు వేసినప్పుడు మనం ఏం చెప్పినా నచ్చవు. నేను అదే చెప్తున్నాను. నాకు కూడా అర్థం కాని ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. నాగుగాడు తెర నానసం గారు కూడా తిరిగాడు, వీళ్ళు సత్యనారాయణ కూడా తిరిగాడు, వాళ్ళ బుల్రామే కూడా తిరిగాడు. అందరికీ నేను ఇష్టం. అందరూ నన్ను గౌరవిస్తారు, చిన్నోడైనా సరే. నేను ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి దగ్గర 20 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే నేనేం తప్పు చేశానన్నది నాకు ఇప్పటికీ అర్థం. ఇందాక చెప్పాను మీకు, ఈ తాడేపల్లిగూడెం బూతులు 84 నుంచి చేస్తున్నాను. ఏ పార్టీలో ఉన్నా నాకు మొన్న ఎలక్షన్స్లో ఒక బూత్ చూడమని చెప్పి నాయకుడు లేడు నాకు. అంటే ఎంత హీనంగా చూశారు నన్ను. మీరు ఎందుకు అసలు వెళ్తలేదు, ఎంత వస్తలేదు కూడా అడిగారు. మీరు ఏ ముఖం ఎట్టుకు వెళ్తాను? నేను పని రాక్షసుని, నా పని కావాలి, నా పని నన్ను చేసుకొని ఇవ్వాలి. దాని పని నువ్వు చేసుకొని ఉన్నప్పుడు నీకేంటి, నువ్వేం దాకా ఇంకా ఆ బాధ్యతను నెరవేర్చనివ్వలా. అవునండి, ఆ బాధ్యతను నెరవేర్చనివ్వలా. నిజం అది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్వార్టరీ గురించి అంటే పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేదంటే క్వార్టరీ ఉంది అన్నారు. ఇప్పుడు ఆ క్వార్టరీని బదలగొట్టుకుని బయటకు రాగలుగుతారా? ప్రజల్లో తిరగలుగుతారా? ప్రజలకు దగ్గరికి కావుతారా? టైం వచ్చేటప్పుడు అన్ని టైంలు కలిసి రావు. అలాగే ఏం జరిగిందన్నది మనం చేసుకుంటారు ఎవరైనా సరే. దాన్ని ఒక లైన్లో పెట్టుకుని మనం ఏ రకంగా సరి చేసుకుంటే ముందుకు వెళ్తాం అన్నది డెఫినెట్గా క్లియర్ చేసుకుంటాం. దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు నేనేమన్నాను, ఇప్పుడు మాకు ఇక్కడ కష్టపడిన కార్యకర్తలు సరైనటువంటి అజమాయిషీ లేదు, ప్రేమ లేదు, గౌరవం లేదు. అయితే నాలాటుడు మాట ఏదో గౌరవంగా మాట్లాడుకుంటూ ఏదైనా పని చెప్తే చేసుకుంటే వెళ్తాం తప్ప నేను వరాలు ఇవ్వలేను కదా. అలాగే ఏంటంటే కార్యకర్తలు అందరూ నిబద్ధత ఉన్నారు. నేను మొన్నసారి చెప్పాను, కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు నాకు తెలుసున్న నా పరిధిలో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కార్యకర్త కూడా లేదు నాకు తెలిసిన పర్యాలు. అంత గౌరవప్రదమైన కార్యకర్త. కానీ స్తబ్దతగా ఉంది ఏంటంటారు మీరు? పరిస్థితులు ఇప్పుడు నిన్న ఖర్చు పెట్టుకుని ఇవాళ ఖర్చు పెట్టుకునే పరిస్థితుల్లో కార్యకర్త లేదు. భవిష్యత్ కాలంలో గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాల్సిన ఎటువంటి ప్రణాళిక వెళ్ళాలంట? రాజకీయ అనుభవజ్ఞుడిగా చెప్తున్నా, ప్రతి నియోజకవర్గం ప్రక్షాళన చేసుకున్నాం. ప్రక్షాళన అంటే దాని అర్థం ఎవరినో తీసేయమని కాదు, ఆ నియోజకవర్గం పరిస్థితులు ఎలా ఉన్నా అనే కార్యకర్తలు అందరినీ కూర్చోబెట్టి ప్రతి నియోజకవర్గం మీటింగ్ వేయాలంటే 10 నియోజకవర్గాలు కలిపి మీటింగ్ కాదు, ప్రతి నియోజకవర్గం మీటింగ్ వేసి ఆ నాయకత్వం ఎవరికప్పు చెప్పాలి, ఇప్పుడున్న నాయకత్వం ఎలా ఉంది, బేస్ చాలా బాగుంది, ఎస్ ప్రొసీడ్ అవ్వమంటాం. అలాగే నాయకత్వం లేని చోట, సరైన నాయకత్వం లేని చోట
కొత్త వ్యక్తులు నియమించి కార్యకర్తలందరినీ మమేకం చేసి ఇదిగో మీకు కొత్త నాయకుడు నాకు చెప్పారు, మీరు ప్రొసీడ్ అని ఒక బాధ్యతాయుతంగా ప్రతి నియోజకవర్గం చేసుకుని వెళ్తే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తిరుగుండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యాలు 2029 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టే విధంగా రూట్ పేపర్ సిద్ధం చేస్తున్నాయని గుండుగోగుల నాగు చెబుతున్నారు. పూర్తిగా కూడా స్థానిక నాయకత్వం లోపమే తప్ప జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లోపం ఎక్కడా కనిపించడం లేదు. పూర్తిగా కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి దగ్గరైతే చాలు అధికారం ఎల్లకాలం మా దగ్గరే ఉండిపోయే రీతిలో జగన్పై ప్రేమాభిమానాలకు ప్రజలకి కార్యకర్తలకు ఉన్నాయి. దేశంలో ఏ రాజకీయ పార్టీ పెట్టనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పాటు అభివృద్ధిని అందలం ఎక్కించిన ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి. లేనిపోయిన నిరాపనిందల ద్వారా ఆయన అధికారానికి దూరం చేశారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని చూసి ఓటేసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలనా తీరును చూసి ఆయన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుందని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం ఇది గోదావరి జిల్లాలోని రాజకీయ పరిస్థితి.